జలాలపై తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ తలపెట్టిన చెలో నల్లగొండ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. నల్లగొండ మరిగూడ చౌరస్తాలో 50 ఎకరాల్లో సభాస్థలిని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, సాయిమాధవి, రేపు కేసీఆర్ గారు హాజరైనటువంటి ఈ రైతు గర్జన సభ సంబంధించి సర్వం కూడా సిద్ధమైంది. చలో నల్గొండ పేరుతో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ సభా ప్రాంగణం సర్వంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటికే కృష్ణానది పరివాహక జిల్లాలైనటువంటి ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రైతాంగం ఇక్కడికి వచ్చి రైతుల గర్జన సభలాగా ఇది జరగబోతోంది. రైతాంగ సభలాగా ఇది జరగబోతోంది. ఏదైతే కృష్ణా బోర్డుకు, కృష్ణా ప్రాజెక్టులన్నీ కూడా ఉపయోగపడినటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్వాకాన్ని ఎండగడుతూ కేసీఆర్ గారు ఉక్కు పిడికిలు బిగించారు, సమరశంకరాన్ని పూరించారు. జంగు సైరన్ మోగించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. కాంగ్రెస్ పార్టీలు అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. రేపు లక్షలాది మంది రైతులు ఇక్కడికి తరలి వచ్చి మరొకసారి అల్టిమేటం జారీ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన రేకెత్తించింది. కేసీఆర్ గారు ఎన్నికల తర్వాత ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఒక పెద్ద సమస్య పైన పోరాడడానికి వస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారిని చూడడానికి, ఆయన ప్రసంగాన్ని వినడానికి వేలాదిగా, లక్షలాదిగా ఇక్కడ తరలి వస్తున్నారు. అందుకే ఈ సభ అత్యంత పరాజయం సంతరించుకుంది. ఇక ఈ సభ ఏర్పాట్లను జిల్లా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు స్థానికంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కంచల భూపారెడ్డి గారు, నల్గొండ నియోజకవర్గం ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలందరూ కూడా పెద్ద ఎత్తున సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ సన్నాహక సమావేశం నిర్వహించినా కూడా రైతన్నలు తరలి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు నడుం బిగించారు, కేసీఆర్ గారు బయలుదేరారు, ఖచ్చితంగా పోరాటం ప్రారంభించాల్సిందే, మళ్ళీ మన ప్రాజెక్టులు మనకు తీసుకురావాల్సిందే అన్నటువంటి అభిప్రాయం ఏకవక్తంగా వ్యక్తమవుతోంది. ఘంటాపదంగా రైతన్నలు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచల భూపారెడ్డి గారు ఉన్నారు. గత వారం రోజులుగా ఇక్కడే ఉంటూ సభ ఏర్పాట్లను గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది సార్? సభ అనగానే ఎట్లా తరలి వస్తూ ఉన్నారు? సన్నాహక సమావేశాలు మనం చూసాం సార్, మీ ఇంటి దగ్గర వేలాది మంది రైతులు తరలి వచ్చారు. ఎట్లా ఉండబోతుంది ఈ ఏర్పాట్లు, పార్కింగ్ అని కూడా ఎట్లా ఉండబోతుంది? కేసీఆర్ గారు ఏ సమయానికి రాబోతా ఉన్నారు? ఖచ్చితంగా ఒక సమస్య 10 సంవత్సరాల ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారు 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో ఏ సమస్య అయితే ఈ తెలంగాణ ప్రజలకు ఉండొద్దో, ఏ సమస్య కోసమైతే నీటి కష్టాల కోసం ఈ తెలంగాణ కోసం పోరాటం చేసి చావో అంచుల్లోకి పోయి తెలంగాణ తెచ్చుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎక్కడ కూడా నీటి కష్టాలు రాకుండా, నీటి బాధలు రాకుండా ఒక్కొక్కటిగా గత పాలకుల నిర్లక్ష్యంతో వదిలేసిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేసుకుంటూ రేపటి భవిష్యత్తు తరాలకు కావాల్సినటువంటి నీటి వసతులను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ఆలోచన చేస్తూ కృష్ణా పారివారిక ప్రాంతం మొత్తం కూడా వీటి ద్వారానే ఆధారపడకుండా గోదావరి జలాలను కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించడానికి అన్ని ప్రణాళికలు వేసుకొని, కేంద్రం ఎన్ని ఒత్తిళ్లు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటివి ఏవి పరిష్కరించకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కానీ, సాగర్ ప్రాజెక్టులు కానీ, దాని మీద ఉన్నటువంటి 15 ప్యాకేజీలు కానీ, కేఆర్బిఎం సంబంధించినటువంటి మాకు ఒప్పజెప్పాలని ఎన్ని ఒత్తిళ్లు చేసినా ఒక్క క్షణం కూడా వెనుదిరగకుండా అవసరమైతే కేంద్రంలో ఉన్నటువంటి జలం ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఇబ్బందులు పెట్టి అవసరమైతే మా అంతలో మేము చేస్తాం, అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొట్టి మాత్రం మా హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటే కూడా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు దమ్ముంటే చేసుకోండి, ప్రభుత్వాన్ని పడగొట్టినా ఓకే, కానీ కృష్ణా జలాలని ఎట్టి పరిస్థితుల కేంద్రానికి ఒప్పజెప్పేది లేదు, విభజన చట్టంలో ఉన్నటువంటి మాకు రావాల్సినటువంటి వాటా, కృష్ణా జలాలలో రావాల్సినటువంటి వాటా పరిష్కరించిన తర్వాత దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని ఆ రోజు మాట చెప్పి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా, సంధివ్వకుండా ఈ 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని నడుపుతూ
ఈ 10 సంవత్సరాల్లో కృష్ణా జలాలు ఏవైతే ఉన్నాయో ఆ జలాలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా డెడ్ స్టోరేజ్కి వచ్చినప్పుడు కూడా ఈ కృష్ణా పారివారిక ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి నీళ్లను అందించినటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుగా మరి నీళ్లు అందించినటువంటి సందర్భం. మరి అలాంటి ప్రాజెక్టుని ఇలా తెలంగాణ ప్రజలకు ఒక వెన్నుముక్క లాంటి ప్రాజెక్టుని ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు తాగడానికి నీళ్ళు ఇచ్చే వెన్నుముక్క లాంటి ప్రాజెక్టు కృష్ణా జలాలని కేంద్రం కన్నేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనే ప్రయత్నాలు చేసి ఎన్నికల్లో ఉన్న సందర్భంలో, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో, ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నటువంటి సందర్భంలో మరి కేంద్రం కన్నేసి సిఆర్పి దళాలను ఆ ప్రాజెక్టుల మీద పంపించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ సందర్భంలో డీజీపీ కానీ మరి అదేవిధంగా సిఎస్ఓ కానీ వీళ్ళు కూడా అధికారులు ఆ రోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు పిలుచుకునే సందర్భం లేనటువంటి సందర్భంలో ఆ ప్రాజెక్టు మీదకి కేంద్ర బలగాలు వచ్చినాయి. కేంద్ర బలగాలు వచ్చిన తదనంతరం ఎలక్షన్ రిజల్ట్లో అబద్ధపు మాటలతో, అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా కృష్ణా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి శ్రీశైలం కానీ, సాగర్ కానీ ప్రాజెక్టుల మీద మొత్తం ఓవరాల్గా కేంద్రం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి సందర్భంలో వారికి సంబంధించినటువంటి ఈఎన్సీలు, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ, తెలంగాణ ఈఎన్సీలు అధికారులు కేంద్ర జల వనరుల దగ్గరికి పోయి వీళ్ళే అప్పనంగా సంతకం పెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం సంతకం పెట్టి ఈ ప్రాజెక్టులు మీకు చెప్తున్నామని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినటువంటి మాట వాస్తవం కాదా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నాం. ఏనాడు కూడా గతంలో జరిగినటువంటి 2-3 మీటింగ్స్లో కూడా మినిట్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు కూడా అబద్ధ మాటలతోటి మీరే సంతకం పెట్టిరని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు దయచేసి ఆ మినిట్స్ బయట పెట్టండి. మేము ఆల్రెడీ మినిట్స్ బయట పెట్టినాం. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేది లేదు అని కేసీఆర్ గారు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు చెప్పొచ్చినటువంటి తీర్మానంలో ఉంది. మరి మీ యొక్క అధికారులు మీకు వచ్చిన అందిరాగానే వచ్చినటువంటి అవకాశాన్ని మరి వారికి ప్రాజెక్టులు ఒప్పచెప్పింది వాస్తవం కాదా ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ తెలంగాణ ప్రజలు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అసెంబ్లీలో తీర్మానం పెడతా ఉన్నారు సార్. ఏది కూడా కృష్ణాబోర్డు గొప్ప చెప్పట్లేదని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన చేస్తాం. దీన్ని ఎట్లా చూస్తారు? తొలి విజయంగా చెప్తారా? మీరు చేస్తున్న ఒత్తిడి వల్ల ఇదంతా కూడా అయిందా? ఖచ్చితంగా ఇది కేసీఆర్ గారు ఒక ఉద్యమం తీసుకుంటే ఊరుకోడు. 69లో వేల మంది చనిపోయినా తెలంగాణ వచ్చినట్టు వచ్చి కాంగ్రెస్ కుట్రలతో వెనుకకు తీసుకున్నటువంటి సందర్భము. మరి అట్లాంటి తెలంగాణ ఆ పరిస్థితులలో కూడా రాకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణను రాకుండా చేస్తే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 14 సంవత్సరాల సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ ఎట్లయితే తెచ్చిండో మళ్ళీ కేసీఆర్ గారు ఆ అవకాశాన్ని మరి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి పరిరక్షణ కోసం దేనికైనా ఊరుకోడు అనే భయం చూసి ఆ భయం కాంగ్రెస్ నాయకుల మరి భయపడి ఈ అవకాశాన్ని కేసీఆర్ గారికి ఇస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పీటలు కుకుడు వేళ్లతోటి కదులుతాయనే భయంతో కేఆర్బిఎం ఏదైతే ఉందో, కృష్ణా జలాలు ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రానికి ఒప్పజెప్పేది లేదు అని ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇది మొదటి విజయం కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ఈ యొక్క బహిరంగ సభకు వచ్చే రైతాంగం తొలి విజయం అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఇంకా కేంద్ర కాంగ్రెస్ నాయకులైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా నేను కోరుతా ఉన్నాను, దయచేసి ఇది మనం పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు అందరం కలవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం ఏదో రకమైనటువంటి కుట్రలతో ఈ కృష్ణా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ 15 ప్యాకేజీలకు సంబంధించింది గుంజుకోవాలనే ఆలోచనతో ఉన్నారో దానికోసం అందరం కలిసి పోరాటం చేసి విభజన చట్టంలో ఏదైతుందో హక్కులను పొందే విధంగా ముందుకు పోదామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దానికోసం కలిసి కట్టుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవడానికి సహకరించండి అని మరి కాంగ్రెస్ నాయకులకు కోరుతా ఉన్నాను. తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ నది జలాల వివాదం ఉన్నది సార్. ఎన్నో రోజులుగా ఆ రాష్ట్రాల మధ్య గొడవ జరుగుతుంది, కానీ అక్కడ ఎలాంటి బోర్డులు పెట్టలేదు. కేవలం తెలంగాణ పైన ఇంత కక్ష ఎందుకు సార్? కేంద్ర ప్రభుత్వం అప్పనంగా బోర్డులు ఏర్పాటు చేయడం ఏంటి, ఇవన్నీ తీసుకోవడం ఏంటి? ఇప్పుడు కూడా కేంద్ర బలగాలు ఉన్నాయి సాగర్ మీద, దీని మీద ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలైనా తెలంగాణ రైతాంగమైనా అవకాశాలు ఇస్తే ఏదైనా సాధించగలిగే కెపాసిటీ ఉన్నటువంటి దమ్మున్నటువంటి రైతాంగం ఇక్కడ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల పీరియడ్లో గతంలో రాష్ట్రంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే పండేది. అట్లాంటిది అన్ని విధాల వసతులు కల్పిస్తే ఏ విధంగా పంటలు పండుతారో రైతులు నిరూపించిండ్రు. ఎందుకంటే పెట్టుబడి సాయం ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చిన పంటను కొనుగోలు చేస్తే రైతులు ఏ విధమైనటువంటి పంట పండించిండ్రో నిరూపించిండ్రు. ఇలా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి ఈ దేశంలో మొదటి రాష్ట్రంగా ఈ తెలంగాణ రాష్ట్రం పేరు తెచ్చుకుంది కేసీఆర్ గారి నాయకత్వంలో. అట్లనే ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో 4వ రాష్ట్రం ఈ దేశ ప్రజలకు భోజనం పెట్టే దాంట్లో మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగింది. ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్ని వసతులు అన్ని సహకారాలు చేస్తే ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటిగా అవుతుందనే కుట్ర ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది, నరేంద్ర మోడీకి ఉన్నది. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైనా అస్థిరపరచాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకోసమే మన మీద అన్ని రకాలుగా విషం జిమ్ముతూ ఉంది. కరెంటు విషయంలోకి వస్తే వీళ్ళకు ఉచిత కరెంటు అవసరమా, మోటార్లకు మీటర్లు పెట్టాలి అని మాటలు మాట్లాడిండ్రు. తర్వాత రైతు వ్యతిరేక చట్టాలు తయారు చేసిండ్రు. తర్వాత ఇక్కడ పండిస్తున్నటువంటి పంటని కొనుగోలు చేయకుండా, సిఎంఆర్ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కేంద్రం సహకరించాల్సింది పోయి కేంద్రం సహకరించకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి నష్టాలు తెస్తూ ఉంది. నిజంగా కూడా ఒకసారి ఈ తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి నష్టం ఈ తెలంగాణ రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయల నష్టం చేసింది. మనకు రావాల్సినటువంటి జిఎస్టీ కానీ, మనకు రావాల్సినటువంటి కరెంటు మీద కానీ, మనకు రావాల్సినటువంటి ప్రతి దాని మీద కూడా మనకు రావాల్సినవే 1,00,000 కోట్లు రాకుండా చేసింది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ. కాబట్టి ఇన్ని కుట్రలతో ఉన్నటువంటి నరేంద్ర మోడీని మరి మనమందరం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎటన్నా ఉండనియండి. అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇంకో వేరే పార్టీలు కానీ ఏవన్నీ ఉండని మనమందరం కూడా తెలంగాణ బిడ్డలం. ఈ తెలంగాణ బిడ్డలమైనటువంటి మనమందరం కూడా కలిసి కట్టుగా ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అందరికందరం కలిసి కేంద్రం మీద పోరాటం చేసి మనకు రావాల్సింది, మనకు జరగాల్సినవి, మనకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడాల్సినవి అన్నీ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తూ, కాంగ్రెస్ నాయకులు కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, మరి R&B మంత్రి ఉన్నాడు, ఇద్దరు కూడా ఇరిగేషన్ మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ పేపర్లో ఏముందో చూడకుండా నాకు ఆ విషయమే తెలియదన్నట్టు అధికారులే వాళ్ళంతలో వాళ్ళే పోయి సంతకం పెట్టి వచ్చిండ్రు అనే విధంగా తప్పించుకునే మార్గాలు చేయొద్దు దయచేసి. ఇది చిన్న సన్న విషయం కాదు. ఒకసారి ఇది కేంద్రానికి అప్పచెప్పితే మనకు ఎన్నో కష్టాలు రాబోతాయి. తాగడానికి నీళ్ళు తాగడానికి నీళ్లు కావాలన్నా, హైదరాబాద్కు నీళ్లు పోవాలన్నా, ఇక్కడ నారుమడులకు నీళ్లు కావాలన్నా కేంద్రాన్ని బతలాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి అట్లాంటి పని చేసి ఈ యొక్క కృష్ణా జలాలని కేంద్రానికి ఒప్పచెప్పొద్దని
మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి నిన్న మాట్లాడిండు, కేసీఆర్ మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు. మరి ఇప్పుడు నువ్వు ఏడ మూలకు రాస్తావు, ముక్కు నేలకు రాస్తావు? నీ నిండు అసెంబ్లీనే ఇలా తీర్మానం చేస్తుంది. తప్పు చేసినాం, ఆ తప్పుని సరిదిద్దుకోవడం కోసం మేము ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా ప్రాజెక్టుని శ్రీశైలం కానీ మరి అదేవిధంగా సాగర్ కానీ ఈ 2 ప్రాజెక్టులు దాని మీద ఉన్నటువంటి 15 ప్యాకేజీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా కేంద్రానికి ఒప్పజెప్పేది లేదు అని ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేస్తుంది. మరి అంటే తప్పును ఒప్పుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేస్తుంది. మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి, మరి ఇప్పుడు నువ్వు ముక్కేడ రాసుకుంటావు, నీ ముఖం ఏడబెట్టుకుంటావు? ఒక్కసారి ఆలోచన చేయి. నోరుంది కదా అని అడ్డగోలే మాట్లాడకు. ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకు మీ వల్ల ఒరిగింది ఏమీ లేదు, మీ వల్ల జరిగింది ఏమీ లేదు. నువ్వు 20-25 ఏళ్ళు ఈడ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి కూడా ఒలగబెట్టింది ఏం లేదు. ఇప్పుడు కూడా నాకు ఒక్కసారి అవకాశం వస్తే 1350 కోట్ల రూపాయలతోటి నల్గొండని ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తే అందులో దగ్గర 400 కోట్ల రూపాయల టెండర్లు అయినవి కూడా క్యాన్సిల్ చేసి పనులు చేయలేనటువంటి దద్దమ్మవు నువ్వు. కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గురించి చెడుగా మాట్లాడితే ప్రజలు నిన్ను క్షమించరు అని తెలియజేస్తున్నా. రేపు కూర్చో, ఈ సభను అడ్డుకుంటున్నావు కదా, రా, దమ్ముంటే రా, నేను కూడా రెడీగా ఉన్నా, మేము కూడా రెడీగా ఉన్నాం. రా, రేపు క్లాక్ టవర్ సెంటర్కి వస్తావా, లేకపోతే ఎన్టీఆర్ విగ్రహం కాడికి వస్తావా, లేకపోతే బాబు జగజీవన్ రావు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరికి వస్తావా? రా, నేను సిద్ధంగా ఉన్నా, కూర్చేసుకొని రెడీగా ఉన్నా. నీవేమి అభివృద్ధి చేసినావు ఈ నల్గొండకు 1350 కోట్ల రూపాయలు తీసుకొస్తే అందులో నువ్వు ఎందుకు దాన్ని ఖర్చు పెడతలేవు, ఎందుకు కంప్లీట్ చేస్తలేవు, రోడ్లన్నీ కూడా ఎందుకు కంప్లీట్ చేస్తలేవు అని నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను. రేపు ఈ బహిరంగ సభ పెద్ద ఎత్తున రైతులు పాల్గొని భారీ ఎత్తున ఇవి సక్సెస్ చేయాలని ప్రతి రైతాంగాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.